చట్టం జరగబోతా ఉంది. 2017 లోక్సభ టైంలో 2023లో కొత్త పార్లమెంట్లో భవనంలో ఫస్ట్ బిల్లు మనం ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేసాం. అందులో చిన్న సవరణలు ఏమైనా చేసుకొని ఆ డ్రాఫ్ట్ వస్తే కానీ ఫైనల్గా 2029 ఎలక్షన్ మనము మహిళా సంఖ్యలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 33% మహిళలు ఉండబోతా ఉన్నారు. దీనికంటే పెద్ద సెలబ్రేషన్ దేశంలో ఏమి ఉండజాలదు. నా భూతో నా భవిష్యత్తు. ఈ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అస్సాంలో రొంగాలి బిహు, ఒరిస్సాలో మహాబిషువ పన సంక్రాంతి, వాళ్ళ న్యూ ఇయర్ అనుకుంటే ఇవన్నీ. ఇన్ వెస్ట్ బెంగాల్ కోయిలా బోయిషాక్, బెంగాల్ న్యూ ఇయర్. కేరళలో విషు, తమిళనాడులో పుతండు, పంజాబ్లో బైసాఖి, ఇట్లా అనేక రాష్ట్రాలలో పండగ వాతావరణం రాబోతా ఉంది. 11 ఏప్రిల్లో 11th ఏప్రిల్ నాడు 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా ఫూలే. 14th రోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. వీళ్ళిద్దరు కూడా మార్జినలైజ్డ్, వెనుకబడిన తరగతులే కాకుండా మహిళలు ఈక్వాలిటీ వాటి కోసం జీవితం దారబోసింది. సో ఇటువంటి సెలబ్రేషన్స్లో మనం ఈ బిల్లు పాస్ చేసుకోవడము ఇది ఒక హిస్టారికల్ ఘట్టంగా భారతదేశ చరిత్రలో మిగిలిపోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నారీ శక్తి వందన్ అభియాన్ 2023 ఇది మొత్తం మన దేశం యొక్క డెమోక్రాటిక్ ప్రాసెస్ని మార్చబోతా ఉన్నది. మహిళలు 33% రావడం చట్టసభల్లో. మనకి ఎట్లా లోకల్ బాడీస్లో ఉన్నారు, ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని చట్టసభల్లో మహిళలు రిప్రజెంటేషన్ గణనీయంగా పెరగడం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్ ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ చట్టంలో సబ్జెక్టు డ్రాఫ్ట్, కానీ మనకు అవగాహన ఉన్నంత వరకు అర్థమవుతున్నాయి కొన్ని విషయాలు ముందు పెట్టాం. ఈ చట్టం ద్వారా 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతాం. డీలిమిటేషను అయినప్పుడల్లా రొటేషన్లో కూడా ఉండబోతా ఉంది. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, నరేంద్ర మోడీ గారి గ్యారంటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకు అవసరము ఈ చట్టం? మహిళలు దాదాపు మన జనాభాలో 50%, భారతదేశ జనాభాలో 50% ఉన్నారు. రిప్రజెంటేషను ఉందా అంతా అంటే చట్టసభల్లో లేదు. దాదాపు 15% ఉన్నట్టు వస్తాను పార్లమెంట్ ఎంత ఉన్నారు. ఉమెన్ బ్రింగ్ బెటర్ గవర్నెన్స్ అండ్ అవుట్కమ్స్, improve quality of debate and policy focus, strengthen grassroots democracy. ఫస్ట్ కరప్షన్ తగ్గిపోతుంది. నా లెక్క ప్రకారం కరప్షన్ తగ్గిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. చిన్నప్పటికెళ్ళి చూస్తాం స్కూల్ టైంలోకి కూరగాయలు మట్టిలాడు, గొడ్డిలాడు, అటుకుడు ఇటుకుడు
అమ్మాయిలు పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉంటారు. కాబట్టి క్వాలిటీ ఇన్ డెమోక్రసీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఇవాళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో గణనీయంగా పెరిగిపోయింది మహిళల సంఖ్య, సైన్స్ అండ్ టెక్నాలజీలో పెరిగిపోయింది, స్పేస్కి వెళ్ళడంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు ఆస్ట్రోనాట్స్గా. స్పోర్ట్స్, ఆర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు. గవర్నెన్స్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెహర్బానీ చేస్తలేము. మహిళలే వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈస్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం ఇది ప్రజాస్వామ్యంలో, ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు పడేసి సమాజ్వాదీ పార్టీలో 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేని పనికి రాకుండా కాంగ్రెస్ వాళ్ళకి, కులాలు, మహిళల్ని, ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. గప్పట్ల కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమన్నా ఉండేనా? ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్లో ద్వారా లోకల్ గవర్నెన్స్లో 33% రిజర్వేషన్. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటామంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్, ల్యాబ్స్ ఆఫ్టర్ లోక్సభ డిజాల్వ్డ్. దేవగౌడ గారు ప్రవేశపెట్టారు, లోక్సభ డిజాల్వ్ అయింది. అప్పట్లో మిడ్ టర్మ్ పోస్ట్ వచ్చింది. 1998-2003 రీఇంట్రడ్యూస్డ్ మల్టిపుల్ టైమ్స్. బీజేపీ అప్పుడు కూడా ప్రయత్నం చేసింది, వాజ్పేయి గారి గవర్నమెంట్, కానీ అపోజిషన్ పార్టీ దానికి పాస్ కాలేదు. 2008 reintroduced UPA government. 2010 passed in Rajya Sabha, never taken up in Lok Sabha. అంటే న్యూస్లో పెడుతుంది అంతే, చర్చ న్యూస్లో ఉండాలి. There was no will. టూ 2014లో మళ్ళా రాజకీయం చేసి మళ్ళీ ల్యాబ్స్ అయింది. లోక్సభ మారింది, ల్యాబ్స్ అయింది. ఇప్పుడు ఫైనల్గా 27 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర మనం సృష్టించబోతా ఉన్నాము భారతదేశ రాజకీయ వ్యవస్థలో. ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? పొలిటికల్ విల్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ కోసం పార్టీలు శ్రమ పడకపోవడం, వాళ్ళ ఉద్దేశమే లేనప్పుడు కాదు. ఈ బిల్లు వస్తున్న తరుణంలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అవాస్తవాలు పబ్లిసైజ్ చేస్తూ ఉన్నారు, అవి కూడా తొలగిపోవాలి. కరెంట్ ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోతే ఏ కాన్స్టిట్యున్సీలు పోవచ్చు. డీలిమిటేషన్లో ఎన్ని పెరుగుతున్నాయో అవి మంచిగా లేడీస్కి అకామిడేషన్కి సరిపోతుంది. డీలిమిటేషన్లో 50% సీట్లు 270 పైన 543 నుంచి 816కి పార్లమెంటు సంఖ్య, లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో ఉన్న సెటప్ ఏమీ మారదు. ఎవ్వరు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన, అభద్రత భావం ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
ఏడ కూర్చుంటారు అంటే కొత్త పార్లమెంటు 1132 మందిని కూర్చోబెట్టడానికి కట్టింది. అందరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. దక్షిణ భారతం కోల్పోతుంది. పాపులేషన్ కంట్రోల్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతం కోల్పోతుంది. ఇది పాపులేషన్ చేసిన ఉన్న దాంట్లో 50%, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 50% వేస్తున్నాం. ప్రపోర్షనేట్గా వేస్తున్నాం. 50% increase across all states. No state loses any seats. Every state will gain 50%. తెలంగాణ 17 నుంచి 26 అవుతుంది. తమిళనాడు 39 నుంచి 59 అవుతుంది. ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది రాజ్యాంగబద్ధంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం. ప్రాక్సీ రిప్రజెంటేటివ్గానే ఉంటారు అన్న డిస్కషన్ కూడా వస్తుంది. ఏం లేదు, దానికి కూడా మీరు డేటా మొదలు పెట్టారు. మహిళల్ని ఎన్నుకుంటాం, దాన్ని నడిపించేది మగవాళ్ళే అన్న ఒక అవాస్తవం కూడా అపోజిషన్ పార్టీస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం 2011 సైన్స్ డైరెక్ట్ అన్న ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ స్టడీ ప్రకారం 2011 నుంచి 2021 వరకు కంపేర్ చేసుకుంటే, అంతకుముందు దశాబ్దాలతో కంపేర్ చేసుకుంటే 143% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది. దాదాపు 150% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది ఎలక్షన్స్లలో. అంటే జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, రిజర్వేషన్ కాదు, జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ 150% పెరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్గా తండ్రో మొగుడో అన్ననో తమ్ముడో ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి కంటెస్ట్ చేస్తారు. 74 మంది ఎంపీలు, లేడీ ఎంపీలు, ఉమెన్ ఎంపీలు 2024లో ఎన్నికైనారు. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ కెపాసిటీస్ తోటి ఎన్నికైనారు. ఓన్లీ ఎలీట్ ఉమెన్ విల్ బెనిఫిట్, అట్లా ఏమీ లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా కేవలము బాగా హై సొసైటీ వాళ్ళు, మహిళలు అట్లా బెనిఫిట్ అవుతారన్న వాస్తవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా లేదు. లా ప్రొవైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. $14.5 లక్షల లేడీ రిప్రజెంటేటివ్స్ మన పంచాయతీలలో ఆల్రెడీ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గురువుమైతా ఉన్నారు. వాళ్ళు కూడా ఎకనామికల్గా వీకర్గా ఉన్న మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ లేనప్పుడు డేటా కూడా చెప్తా మీకు. మహిళలు ఎవరైతే ఎఫిషియెంట్గా ముందుకొచ్చి నిలబడుతున్నారో మొగోళ్ళ కంటే ఎక్కువ తెలుస్తున్నారు వాళ్ళు. అది కూడా పెడతారు. 2024 లోక్సభలో మొత్తం దేశంలో మహిళా అభ్యర్థులలో 9% గెలిచింది. పురుషుల అభ్యర్థులలో 6% గెలిచింది. టోటల్ ఆల్ క్యాండిడేట్స్, ఆల్ పార్టీస్ ఇన్ 2024 లోక్సభ. అంటే 9%, 6% కలిపితే 543 అయింది లోక్సభ. సో విన్నింగ్ పర్సంటేజ్ మహిళలదే ఎక్కువ ఉంది ఈ జనరల్ సీట్లలో. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లేదు కదా. సో మగవాళ్ళే నడుపుతారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ రిజర్వేషన్ లేనప్పుడు కూడా మహిళా అభ్యర్థుల పర్సంటేజ్, విన్నింగ్ శాతమే ఎక్కువ ఉంది మగవాళ్ళ కన్నా.
వాళ్ళకి పార్టిసిపేషన్కి యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇన్ని రోజులు లేకపోవడం వల్ల, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ముందుకు దూసుకొస్తున్న వాళ్ళకి మనకి రెస్ట్రిక్ట్ అవుతున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఈ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడానికి యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం, విచ్ దే డిజర్వ్. గ్లోబల్ డేటా, రిజర్వేషన్లు లేనప్పుడు కూడా మహిళలేమి 2% 3% లేరు, 17% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రిజర్వేషన్లు ఉంటే 31% ఉన్నారు. రిజర్వేషన్ లేనప్పుడు కూడా వాళ్ళ సంఖ్య తక్కువ లేదు, వాళ్ళు 17% ఉన్నారు. జనరల్ సీట్లలో గెలుచుకుంటూ వస్తున్నారు. అంటే దిట్ ఈస్ హై టైమ్ నా వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి, బికాజ్ దే ఆర్ 50% ఆఫ్ ద పాపులేషన్. ఇదే ఎలక్షన్ల కోసం చేస్తున్నారు, ఇది ఎప్పుడు డిలే అయితందుకే తీసుకొస్తారు రాజకీయ పార్టీలు అన్న ఇది కూడా ఒక అవాస్తవము సమాజంలో స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు. 2023లో law linked implementation to census and delimitation. This was a structural safeguard especially for southern states. 2026 రేపు మేము చేయబోయే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ డిలే ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా తొలగిస్తున్నాం. దీనివల్ల వేరే వాటి వల్ల డిలే ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషను సబ్జెక్ట్ టు డ్రాఫ్ట్, బట్ మోస్ట్ లైక్లీ 2029లో మనం దీని ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టుకుంటాము. 2034 కంటే 2029కే వచ్చే ఆస్కారం తిరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ మహిళల. ఎక్కువ ఎంపీలు, ఎక్కువ ఖర్చు, గవర్నమెంట్ మీద బర్డెన్ కలుగుతుంది అన్నది కూడా ఒక సమాజంలో ఉన్నది. అట్లా ఏం లేదు. కొత్త పార్లమెంట్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది. 17 లక్షల నుంచి 18 లక్షల వరకు ఒక్క ఎంపీకి ఓటర్లు ఉన్నారు ఇప్పుడు యావరేజ్ అక్రాస్ కంట్రీ. ఓవరాల్గా యావరేజ్ తీస్తే 17 to 18 lakhs ఉన్నారు. దీని తర్వాత పెంచడం తర్వాత కూడా 11 లక్షల మంది ఉంటారు సుమారు. అదే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్కి కంపేర్ చేస్తే ఒక్క ఎంపీకి 1,00,000 మంది ఉంటారు. ఒక్క ఎంపీకి 1,00,000 మంది. సో ఇటువంటివన్నీ కూడా మీ ముందర పెడుతూ 30 సంవత్సరాల నుంచి ఏదైతే బిల్లు, ఈ హిస్టారికల్ బిల్లు డిలే అవుతా పోతా ఉందో వివిధ రాజకీయ పార్టీల వల్ల అవన్నిటి కూడా ముగింపు పలుకుతూ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫైనల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడన్నా కొంచెం సహకరిస్తే అపోజిషన్ పార్టీస్ వాళ్ళకే మంచిది. లేకపోతే మహిళల మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మర్చిపోరు తొందరగా. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇదేదో రాజకీయం కోసం చేస్తున్నారు, దేనికోసమో చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన పాపం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్లో మహిళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ప్రతి ఇంటికి టాయిలెట్, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి మంచినీళ్ళు తీసుకురావడం, మారుమూల ప్రాంతం, మారుమూల గ్రామం ఏది ఉన్నా కూడా ఆడ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ దేశం. టాయిలెట్ తీసుకొచ్చింది ఆయన, గ్యాస్ తీసుకొచ్చింది ఆయన. ఇవన్నీ మహిళల కోసం ఆల్రెడీ చేసినాడు ఆయన. సో ఇదేదో ఫస్ట్ టైం లాస్ట్ టైం కాదు నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచన చేయడం. మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అడ్రెస్డ్ సోషల్ బ్యారియర్స్, ఇంక్రీజింగ్ మెటర్నిటీ లీవ్. మెటర్నిటీ లీవ్ పెంచింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రమోట్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం.
మ్యారేజ్ యాక్ట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం. సో ఇట్ వాజ్ అ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ సిన్స్ 2014 టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇది ఏదో రాజకీయాల కోసం కాదు, ఎలక్షన్లకు ఇప్పుడు ఏమీ ఎలక్షన్లు లేవు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోతుంది కూడా ఏమీ ఎలక్షన్ లేవు, వాళ్ళు సంతోషపడాలి. Many governments discussed it, many promised it, but it is under the leadership of Narendra Modi that it has finally been delivered. నరేంద్ర మోడీ గారిని మహిళలు, ఈ దేశ మహిళలు జీవితాంతం గుర్తుపెట్టారు. Another true movement that reflects the spirit of మోదీ హే తో ముమ్కిన్ హే. చెప్పండి బ్రదర్, ఇది ఒకటే మాట్లాడదాం ఇక టాపిక్. మనం మీరు మారిస్తే మనం మీరే ప్రామిస్ చేయాల. లైక్ మోదీకి గ్యారెంటీ మీరు మదిలేని కూడా చేయగలరు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ చేయాలి. ఏదైనా బూతులు మాట్లాడతాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడతాను. ఇప్పుడు ఏం మాట్లాడతాను? ఆర్మూర్ సంబంధించి కూడా చాలా గ్యాప్స్ కూడా తెలిసింది మీకు. ఇగో నేను చూస్తున్నా, ఓకే ఆర్మూర్ రాకేష్ దగ్గరకు పోయి ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లో తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తాను. నా సోదరుడు ఆయన ఎమ్మెల్యే కాగానే ఏది తేనె లెక్క ఈగలు మస్తాలు ఈగ దగ్గర నువ్వు లీడర్వి, నీకు బూత్ కార్యకర్తతో పని, ప్రజలతో పని. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ, ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది. అందరికి ఉంటుంది, రాకేష్ కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు, మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తారు, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలో తీసుకొచ్చినాను. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలామంది. ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు కథ కారగాన పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉండదు మా కుటుంబంలో. నాకు అలవాటు ఉంది. ఆయన పాపం పార్టీస్లో పుట్టకొచ్చిండు. సోది పెట్టేటోళ్ళు చాలా మంది ఏమవుతారు ఎమ్మెల్యే గారిని. ఆ వల్ల ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే వల్ల 2 సేవలు ఇచ్చిండ్రు. ఒక సేవలు వినారు, ఒక సేవలు వదలారు. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ వే. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినప్పుడు ఈజీగా అర్థం చేసుకుంటాం. మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీడియా బాగా ఛానల్ అయిపోయినాయి. ఎవడో రిపోర్ట్ చేయాలి. లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో. నా బాధ్యత, ఆయన కంటే ఎక్కువ బాధ్యత అది నేను చెప్పింది. ఇప్పుడు 40,000 మెజారిటీ ఇచ్చిన, హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్. కులాలు మాట్లాడే ఎక్కువ, నోట్లు ఏలు పెడితే మాట్లాడు. మండల కమిషన్ చూడడం లేరా? యువకులందరూ మీరు చూసి ఉండరు. నేను 9th క్లాస్ ఉంటుంది. లొల్లి లొల్లి దేశం మొత్తం. దానికి ఊళ్ళ కోసం మండల కమిషన్ బీసీలకే కదా. దానికి వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? వీళ్ళు వ్యతిరేకంగా ఉండేనా అంటే గడబడలే ఆ రోజు. ఇలా బీసీలు అని మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నాయి. ఒక కొత్త పార్టీ వస్తుంది, ఆమె కూడా బీసీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడటానికి ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది, పాత మేడమే కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్.